హలో అండి, నమస్తే. తెలంగాణ ఆంధ్ర వంటలకు స్వాగతం. ఇది రామామిడికాయ అండి, చెక్కు తీయలేదు. ఇక చూడండి, చెక్కు తీసుకున్నాను నేను. మీకు ఇప్పుడు ఆమ్కా పన్నా చేసి చూపిస్తాను నేను. మీకు ఫస్ట్ టైం చేయాలన్నా చూపిస్తాను నేను. ఒక గిన్నె తీసుకోండి. గిన్నెలు అన్నిట్లో పోసుకొని వేసుకోండి, పెద్దగా వేసుకోండి. ఇప్పుడు వాటర్ పోసుకుందామండి. ఒక గ్లాసు వాటర్ అండి దీంతో అండి. అనిపిస్తుందండి. ఈ నలుపు అండి, ఇది పావు చెంచా అంత అవుతుంది. మిరియాలండి, కల్తీ మిరియాలే ఉన్నాయి ఇవాళ, రేపు అందుకే వేసుకోండి, ఏం కాదు. ఒక 10-15 వేసుకోండి. ఒక 2 ఇలాచీలు వేసుకోండి. మీకు మళ్ళీ ఇది అయినాక మళ్ళీ చూపిస్తాను మీకు నేను. చూడండి, ఉడికింది కదా మంచిగా. ఇప్పుడు మనం దీంట్లో పోసుకుందామండి. మొత్తం వేసేస్తాం చూడండి. 2 కాయలండి ఇది. కొంచెం అంతా, కొంచెం చాలా కొంచెం అండి వామ. చూడండి, వామ ఎక్కువ కాదండి. కొంచెం పుదీనా వేయండి. చూడండి, చాలండి పుదీనా. ఒక్కసారి మిక్సీ పట్టుకుందామండి. ఇదిగోండి, ఇట్లా అయింది. షుగర్ వేద్దామండి. పడుతుందండి షుగరు. 1 గ్లాస్ అండి. చూడండి, మీరు తీపిని బట్టి వేసుకోండి. నేను ఇట్లా చూపిస్తున్నాను మీకు. ఒకసారి మళ్ళీ మిక్సీ పడతానండి దీన్ని నేను. కొన్ని నీళ్ళు పోసుకున్నాము. ఫిల్టర్ చేయాలి కదండి, దిగదు తొందరగా, చిక్కగా ఉంటుంది కదా, అందుకని మీకు చూపిస్తున్నాను నేను. చూడండి, చూసారా? చాలా బాగుంటుందండి. ఆమ్కా పన్నా ఉడకబెట్టి చేసుకునేదండి ఇది. చూడండి, వడగట్టుకుంటున్నా అండి. చూడండి, ఇట్లా తీసేయాలండి. మొత్తం వచ్చేస్తుంది మనకి, అవసరం లేదు. వాటర్ పోసుకుంటాం దీంట్లో. అయిపోయింది చూడండి. మిక్సీలోనే వేసుకోవచ్చండి. నేనైతే వాసన బాగుంటుందని నేను అల్లం తర్వాత దంచి అల్లం నీళ్ళలాగా పోసుకుంటాను అండి. బాగుంటుంది అల్లం వేసుకుంటే. మిక్సీలోనే వేయచ్చు, కానీ నేను ఇట్లా దంచి వేసుకుంటాను. చూడండి, ముందు ఒక ఐస్ వేసుకుందాము. ఒకటే వేసుకోండి, తర్వాత జ్యూస్ పోసుకుందామండి. జ్యూస్ పోసుకున్నానండి. ఇప్పుడు మనము సబ్జా గింజలు వేసుకుందామండి, నానబెట్టనివి. ఇప్పుడు వాటర్ పోసుకుందామండి. ఇవి ఐస్ వాటరేనండి. ఇవి ముళ్ళకి ఐస్ వేసుకుందామండి. కొంచెం పుదీనా పెట్టుకున్నాను. ఆమ్కా పన్నా తయారైపోయింది. నేనైతే 1 వీక్ కోసం చేసుకున్నాను అండి. మీకు నెల రోజులు ఉండాలి, ఏడాది మొత్తం ఉండాలనుకుంటే మీరు మామిడికాయ గుజ్జు, షుగర్ ఉడకబెట్టుకోండి. దాంట్లో బ్లాక్ సాల్ట్ వేసుకొని కొంచెం అంతా ఉడకబెట్టిందంటే మీకు బాగా దగ్గరికి వచ్చినాక బాటిల్లో పోసి పెట్టుకుంటే 1 ఇయర్ అయినా ఉంటుందండి. ఫ్రీజర్లో పెట్టుకుంటే, బయట పెట్టుకుంటే, మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెల ఉంటుంది, ఫ్రీజర్లో పెట్టుకుంటే 1 ఇయర్ ఉంటుందండి. మీకు నచ్చితే చేసుకొని తాగి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. అంతేనండి, ఉంటా. నమస్తే అండి.